కన్యా రాశి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎటువంటి పనులు చేపట్టినా సరే భగవంతుని యొక్క అనుగ్రహం చేత వాటిల్లో ఎక్కువ మొత్తం శుభ ఫలితాలు కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేయటం లేదా కష్టపడి తాము ఏవైతే కార్యక్రమాలు రూపొందించుకుంటారో వాటిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. జనాల్లో మీకు మంచి పలుకుబడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఇలాంటి ప్రజల యొక్క ఆదరాభిమానాలు విశేషంగా మీరు అందుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాలు మీకు కలిసి వస్తుంటాయి. అధికారులతో ఇతర ముఖ్యులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి కార్యక్రమాలను మీరు నిర్వర్తిస్తుండాలి. ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఈ వారం శక్తికి మించినటువంటి అప్పులు చేయటం మంచిది కాదు. ఒకవేళ మీకు తప్పని పరిస్థితుల్లో మీకు అప్పులు చేయవలసిన అవసరం కనుక ఉన్నట్లయితే మీ అవసరం ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే చేసి ఆ తర్వాత నిజాయితీగా ఆ అప్పులను చెల్లించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రభావాలను తగ్గించుకునేందుకు అందరితో నిజాయితీగా వ్యవహరించండి. అందరినీ కలుపుకుంటూ వెళితే కనుక శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, అర్చన అభిషేకాదులు పూజ చేసుకోవటం, చంద్రగ్రహాన్ని అర్చించటం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది.